దైవ మర్మములు జూలై 21. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా 54:17. 28వ శిఖరము. ఈ వాక్య భాగంలో ఎంతో ప్రశస్తమైన వాగ్దానం మనకివ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితిమి. కొన్నిసార్లు మన స్వంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయముగా ఎదుగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాటలాడుచు నష్టము కలిగించు వారందరూ అయితే యెషయా 54:17లో మనకు ఒక వాగ్దానం కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదాలను, మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు. దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చుచున్నాడు. అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు, అది సహితము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాప క్షమాపణ నొందిన వారికిని, ప్రభువైన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అట్టివారు ఎడతెగక యెషయా 54:17 నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలెను. విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందు వలె పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభువు సజీవుడు, సత్యవంతుడు. అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును. సంఖ్యాకాండము 11:23 23:19. మనలను మనమే సమర్థించుకొను నవసరము లేదు. కేవలము యెషయా 54:17లోనున్న ఆయన వాగ్దానమును నమ్మిన చాలును. యెషయా 54:17లోనున్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదుము. మనం ఆయన యందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును. ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు నుండిన ఎడల మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లనీయడు. మన యొక్క జీవితంలో కూడా మనము ఆయన చేత సంరక్షించబడే వారముగా, ఆయన స్తుతించే వారముగా, ఆయన నమ్మి ఆయన వాగ్దానములు మనము కోరినప్పుడు మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఆయన వర్ధిల్లనివ్వడు. అటువంటి జీవితము, విజయవంతమైన జీవితము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.